సంతోషం ఫిల్మ్ మ్యాగజైన్ 9 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా అనుక్షణం మిమ్మల్ని నవ్విస్తుంటాం, కవ్విస్తుంటాం, మ్యాజిక్ చేస్తాం మొత్తానికి. సో మిమ్మల్ని మనస్ఫూర్తిగా నవ్వించబోతున్నాం ఒక స్కిట్ ద్వారా. బొమ్మరిల్లు సినిమా క్లైమాక్స్ మన 3 స్లాంగ్స్ లో. ప్రకాష్ రాజ్ గా తాగుబోతు రమేష్, సిద్ధార్థ్ గా ధన్రాజ్, జయసుధగా చంద్ర, అన్నగా సత్య. తప్పు నాదే. ఏందే తప్పు ఆందే అని ఆడిపోతాడు. తప్పు నాదే అని నన్ను అంటాను. గలత్ ఆప్కి హై, గలత్ ఆప్కి అని తప్పులు అంటాడు. కొట్టేంత పని నేనే చేసిన. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, నేనేం చేసినా చెప్పుర్రి. మొత్తం మీరు కాదేటి నాన్న చేసింది, మొత్తం మీరు కాదేటి నాన్న చేసింది. నేనేం చేసిండ్రు? వద్దు నాన్న, ఇప్పుడు వరకు మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు. ఏటి నాన్న, ఇంకా మీకు ఏటి అర్థం కాలేదు ఏటి? ఆ ఆశని గుంట ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏటుందో, ఆ ఆశని గుంట పోయిన తర్వాత ఏట్లేదు, అదే నాన్న నేను కోల్పోయింది. ఆనందం నాన్న, మీ వల్ల చిన్న ఆనందం కోల్పోయింది తెలుసా నేను మీకు. నీ గురించి ఎన్నిసార్లు ఆలోచించినా 100 సార్లు ఆలోచించేస్తా తప్ప. అవును, 100 సార్లు వీడికి ఇది బాగుంటుందని ఆలోచిస్తారు తప్ప ఒక్కసారైనా వీడికి ఇది నచ్చుతుందని ఆలోచించారా మీరు? అయినా మీరు నాతో మాట్లాడితే కదా నాకు తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కష్టమో అని. ఎప్పుడైనా నాతో మాట్లాడినారు నాన్న? ఏదైనా ఉంటే నా బోగ్గాలు నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడండి నాన్న, నా కళ్ళలోకి చూడండి నాన్న, నాతో ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. నీ కళ్ళలో చూనికి డాక్టర్ నా అయినా ఎప్పటికి అదే మాట నేను చెప్తా కదా. చెప్తారు కానీ ఉండరు. మీకు లూజ్ అయిపోయిన షర్ట్ నాకు ఇస్తారు, అది నాకు నచ్చదు నాన్న. అప్పుడు నాకు ఏటనిపిస్తుంది తెలుసా? ఆ సొక్క తీసి తించి హుస్సేన్ సాగర్లో పడేసి ఈ సొక్క నాకు నచ్చలేదు నాన్న అని అరవాలని పెట్టదు తెలుసా? ఒరే సిద్ధుగా షాప్కి వెళ్ళరా అంటారు. మా అయ్యేదో చెప్పారు కదా నీ షాప్కి వెళ్ళిపోతానా? నేను వెళ్ళిపోయే లోపల మీ తొక్కలో చైనా సెల్ ఫోన్తో ఫోన్ చేసి పనులన్నీ పురమాయించేస్తారు. వాళ్ళు ఎడుతున్నారు నాన్న మీరు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదని. ఒరే సిద్ధుగా క్యారం బోర్డు ఆడిద్దాం రారే అంటారు. అయ్యో మా అయ్య పిలిచాడు నేను వచ్చేస్తానా? మీరు నా చెయ్యి పట్టుకుంటారు, నన్ను గెలిపించాలనుకుంటారు. ఒక సిద్ధిగా ఎర్రకాయ, శుద్ధిగా నల్లకాయ, ఒక సిద్ధిగా తెల్లకాయ అని నాకా బుర్రకాయ తినేసి నా ఆట కూడా మీరే ఆడేస్తే నేనేటికి నాన్న ఆడడం. ఆఖరికి నా తిండి కూడా మీరే తినేస్తున్నారు కదా నాన్న. ఆఖరి ఇంటికి వచ్చినప్పుడు నేను ఏడు చెప్పాను తెలుసా? ఓసే గుంట ఆశనే నీకు ఒక గొప్ప ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పా. ఇప్పుడు చెప్తున్నాను నాన్న, ఆశలు లాంటి గొప్ప ఫిగర్ నీ ఫ్యామిలీ మిస్ అయిపోయింది. ఏంటన్నా ఇప్పుడు నేను ఏడ్ చేయాలా? మీరు చెప్పినట్టు ఆ సందులో సుందరం పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసేసుకుంటాను నాన్న. నాన్న మీరు కొనిచ్చి నీ కడ్డారికి మొలతాడికి ఆ దొక్కు సైకిల్ తెలియదు నాన్న, అవి నాకు ఎట్టలేదని. కానీ వచ్చేది సందులో సుందరం నాన్న, మంచి ఇంటెలిజెంట్ గర్ల్, దానికి ఏదో పారు తెలిసిపోద్ది, అప్పుడు మీ దోలు తీరిపోద్ది. అప్పుడు మీరు ఏటనుకుంటారో తెలుసా? అయ్యో సిద్ధుగాడి నైఫ్ మొత్తం స్మెల్ చేసాను బాధపడతారు నాన్న. ఏటి నాన్న ఇప్పటి వరకు ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు ఏటి? మిమ్మల్ని గెలిపించడం కోసం 24 ఏళ్ళగా నీ సన్నబడుతూనే ఉన్నా నాన్న. నేను సన్నబడుతూ ఒరే సిద్ధుగా నీ ఏంటి సన్నబడిపోతున్నా ఇంకా చచ్చిపోతారని వెనక్కి తిరిగి చూస్తే నా లైఫ్ లో నేను లేను నాన్న. ఆ కేర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఉంటున్నాయి అంతే. నాన్న నాకు తెలియదురా. అరే నిజంగా తెలియదు, కొట్టేస్తాను మిమ్మల్ని. అరే నిజంగా తెలియదు. ఇప్పుడు షాప్ లో 500 లాభం వచ్చినా నేను ఖుషిగాను. రూపాయి పెట్టి నీకు చాక్లెట్ కొనిస్తే ఖుషి అవుతా. అయినా నాకు తెలియక అడుగుతా, ఇన్ని బాధలు మనసులో పెట్టుకుంటే ఎట్లా తెలుస్తాయి? నీకేం చెప్పమంటారు నాన్న? అర్థం చేసుకునే ఫాదర్స్ కి ఏటన్నా చెప్పొచ్చు, ఏం చెప్పిన అర్థం కానీ చదువుకొని సన్యాసి నీకు నేను ఏటి చెప్పన్నానా? అందుకే చెప్పలేదన్నా. ఒక పారి చూడు నాన్న, ఇది చూడు నాన్న. ఆపు, ఇప్పటికి నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్న. అవునరా? అరే ఇడిచిపెట్టరా, ఇక పోయి పెళ్లి చేసుకోపో. సంతోష సుందరనా పెద్ద కొడుక, నువ్వు ఆ రూమ్ లోకి వచ్చి నీ సమస్యలని చెప్పు. ఇట్లా పంచాయతీ పెట్టకు, చిన్న కొడుకు తీరు. నువ్వు కూడా రా, నీకేమైనా వాళ్ళని చెప్పు. నువ్వు ఆనే ఉండు. నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ కి వెళ్దాం అండి. సాక్షాత్తు సరస్వతీదేవి మానవాకృతి దాలిస్తే ఒక మహానుభావుడు అవుతాడు. వారే వేటూరి గారు. శంకర నాద శరీరాపర అని కీర్తించిన
ఆకుచాటు పిండి తడిసే అని చిలిపి పదాలు ఒలికించిన, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అని జీవన రాగాన్ని పలికించిన అది ఆ కళానికే చెల్లింది. ఆకు మెదిలినా పాట, చినుకు రాలినా పాట, చిలక వాలినా పాట, చెంగు తగిలినా పాట, నరుడి బతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన అని ఒకే ఒక్క వాక్యంలో జీవన వేదాన్ని చెప్పిన తేనె పాటల ఊటబావి మా వేటూరి, మన వేటూరి. ఆయన పాట అజరామరం, చిరస్మరణీయం. ఆ పదాల వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే పాటల్ని, పెదవులపై నాట్యమాడే పాటల్ని రచిస్తూ బహుశా శివుడిని స్తుతించడంలో వేటూరి తర్వాత అంతటి పదును గల కలం ఈయనేదనడంలో అతిశయోక్తి లేదండి. దానికి ఒక చిన్న ఉదాహరణ సదాశివ సన్యాసి అనే పాట. వారెవరు ఈ పాటికి మీకు అర్థమై ఉంటుందండి. రామజోగయ్య శాస్త్రి గారిని వేటూరి స్మారక అవార్డు అందుకోవాల్సిందిగా సవినయంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. మరి ఇంతటి ప్రెస్టీజియస్ అవార్డుని అందించవలసిందిగా మనందరి ఫేవరెట్ స్టార్ నందమూరి బాలయ్య బాబుని సగర్వంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. తెలుగు సినీ కళామ తల్లికి అభినయ అభిషేకం చేసే నందమూరి వారి అందాల వారసుడు మా బాలయ్య బాబు. సో వారి చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. చప్పట్లు ఎక్కడండి, చాలా చప్పగా ఉన్నాయి. తెలుగు పాటకి కావ్య గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, చిరస్మరణీయులు వేటూరి గారు. వారి స్మారక అవార్డు అందుకునేందుకు రామజోగయ్య శాస్త్రి గారి స్పందన తెలుసుకోవాలనుంది. సభకు నమస్కారం. ఈ చల్లని సాయంత్రం వేళ సంతోషం. యాజమాన్యం వారు ప్రకటిస్తున్నటువంటి ఇలాంటి ఒక అవార్డు ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం, పాల్గొనటం నా సుకృతంగా భావిస్తాను. మహానుభావులు సవ్యసాచి స్వర్గీయ శ్రీ వేటూరి గారి పేరు మీద ఇన్స్టిట్యూట్ చేసినటువంటి ఈ అవార్డు నాకు తెలిసి ఇది 2వ సంవత్సరం అనుకుంటాను. మొదటి సంవత్సరం మా గురువు గారికి ఇచ్చారు. ఈ సంవత్సరం నిన్న మొన్న ప్రయాణం మొదలుపెట్టినటువంటి నన్ను ఎంపిక చేయటం నా పూర్వజన్మ సుకృతం, అదృష్టం తప్ప మరేది కాదని భావిస్తూ శ్రీ వేటూరి గారి అడుగుజాడల్లో ఆయనలాగా తెలుగు సినిమా పరిశ్రమలో పాట యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి నా వంతు కృషి నేను చేస్తానని సవినయంగా సభకు మనవి చేస్తూ ఈ అవార్డు నాకు అందించిన సంతోషం యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా బాలకృష్ణ గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాలయ్య బాబు గారిని స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరొక ప్రెస్టీజియస్ అవార్డు ఉంది, ఈవివి స్మారక అవార్డు. ఇంటిల్లిపాదికి విలువైన వినోదాన్ని అందించినటువంటి మహానుభావులు. అది అనితర సాధ్యం అండి. అది ఆయనకే సొంతం. ఆయన పెట్టినటువంటి కితకితలు ఇప్పటికీ మనల్ని నవ్విస్తూనే ఉన్నాయి. ఇప్పటికేంటి, ఎప్పటికీ నవ్విస్తూనే ఉంటాయి. తెలుగువారి ఆత్మీయతను అప్పు తీసుకున్న అప్పుల అప్పారావు అండి ఆయన. ఇంతకీ ఇంత కామెడీ ఎక్కడి నుంచి సృష్టించగలిగారా అంటే ఆ ఒక్కటి అడక్కనే చెప్తాను. ఇండస్ట్రీలో అందరినీ ఆప్యాయంగా హలో బ్రదర్ అని పిలిచేటువంటి మృదు స్వభావి ఈవీవి గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన పంచిన నవ్వులు మనతోనే ఉంటాయి. ఆయన లేని లోటును తీరుస్తూ తెలుగు సినిమాల్లో కామెడీ పంట పండిస్తున్నటువంటి దర్శకులు శ్రీ శ్రీను వైట్ల గారు. ఈవీవి స్మారక అవార్డును అందుకోవడానికి శ్రీ శ్రీను వైట్ల గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆ సుబ్బారావు గారు ఎవడో, వాళ్ళ ఫ్యామిలీ ఎవరో నాకు ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదురా. వాళ్ళేమో నాతో క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఒరే నువ్వు నాకేదో జబ్బుందన్నావు, ఏంట్రా అది? సబ్ కాన్షియస్ మెమరీ పవర్ సార్. అది ఏమన్నా ముదిరిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే మీలో మానసిక సంఘర్షణ ఎక్కువైపోయి సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోయి ఏదైనా ఎత్తైన బిల్డింగ్ అనిపిస్తే వెంటనే ఎక్కిదుకేయాలనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుందిరా. అనిపిస్తుందా? దీనికి ఏం రెమెడీ లేదంటావా? ఒక్కటి ఉంది సార్. ఏంట్రా అది? ఇది తీసుకో. తప్పో రైటో దేన్నో ఒక దాన్ని పూర్తిగా నమ్మాలి. అటు ఇటు కాకుండా ఉంటే ఇటు కాకుండా పోతారు. అయితే వాళ్ళు నాకు తెలిసిన ఫిక్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదుగా? ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఫిక్స్. అందరికీ నమస్కారం అండి. నేను ఈవి గారి దగ్గర ఒకే ఒక సినిమాకి పనిచేశాను. పనిచేస్తున్నప్పుడు ఐ యూస్ టు ఎడోర్ హిమ్ ఎ లాట్ బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్, హిస్ కమాండ్. డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి అని ఆయన నుంచే తెలుసుకున్నాను. ఆ ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ నాకు ఎంతో ఉపయోగపడింది. అలాంటి మహానుభావుడు, మహాదర్శకుడు ఆయన స్మారక అవార్డు నాకు ఇవ్వటం
నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. అలాగే నాకు చాలా ఇష్టమైన బాలయ్యబాబు గారి చేతుల మీదకి అవార్డు అందుకోవడం చాలా ఆనందం. థ్యాంక్స్. సినిమా ఎప్పుడో చెప్పండి మాకు, మీ ఇద్దరి కాంబినేషన్ లో. తప్పకుండా మా బాలయ్య బాబు చేసిన కామెడీ మరెవరు చేయలేరండి, మీకు తెలీదు. ఏమంటారండి? ఎంతమంది ఉన్నారు నాకు సపోర్ట్? ఎనీవేస్, అప్పుడే కాదు, అప్పుడే మాట్లాడితే ఎలా మన హీరో? కొంచెం వెయిట్ చేయండి. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి.